ఓబులవారిపల్లె పిఎస్లో పోసాని కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. చంద్రబాబు పాలన అంతా కక్షలు కార్పణ్యాలతో నడుస్తోంది. పోసాని అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్న మేరుగు నాగార్జున. ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. పోసాని అరెస్టుని తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ నేత జూపూడి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న పోసాని అరెస్ట్ అన్యాయమన్న వైఎస్ఆర్సీపీ నేత నిసార్ అహ్మద్. ముగిసిన వల్లభనేని వంశీ విచారణ. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. కృష్ణా జిల్లా గుడివాడ పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణుల హల్చల్. నిబంధనలకు విరుద్ధంగా గేటు ముందు తిష్టవేసిన పచ్చపార్టీ నేతలు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం. సిపిఎం అభ్యంతరం. భీమవరం పోలింగ్ కేంద్రంలో ఓటేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తి గెలవాలని కోరుకుంటున్నట్టు వెల్లడి. హైదరాబాద్ జలసౌదలో కేఆర్ఎంబీ సమావేశం. ఏపీ తెలంగాణ నీటి వాటాలపై చర్చ. ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలానికి వెళ్లేందుకు హరీష్ రావుకు అనుమతి. 7గురికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులు. విశాఖ కేజీహెచ్ శిశు మార్పిడి ఘటనలో కొత్త ట్విస్ట్. వాస్తవాల్ని తారుమారు చేస్తున్న అధికారులు. నర్సులు డ్యూటీ ఎక్స్చేంజ్ సమయంలో జరిగిందని వెల్లడి. బాపట్ల జిల్లా బుర్లవాలిపాలెంలో రోడ్డెక్కిన గ్రామస్తులు. వాడరేవు నుంచి పిడుగురాళ్ల రహదారితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన. జగిత్యాల జిల్లా పైడిమడు గ్రామంలో యూరియా కష్టాలు. తక్షణమే అధికారులు సమస్యకు పరిష్కారం చూపాలని వినతి. నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ. సాక్షి టీవీ కథనానికి స్పందించిన అధికారులు విచారణకు ఆదేశం. విశాఖ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ముందు రైతన్నల ఆందోళన. తరచూ మరమ్మతులకు గురి కావడంతో చెరువు ఎండిపోతోందని ఆవేదన. జనగామ జిల్లా పల్లగుట్ట సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం. 8 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పుస్తకాలలో $4 లక్షల నోట్లు దాచి దుబాయ్ తీసుకెళ్లిన విద్యార్థులు. తిరిగి రప్పించిన పూణే కస్టమ్స్ అధికారులు. స్టూడెంట్స్ నుంచి 3.5 కోట్ల విలువైన డాలర్ నోట్లు స్వాధీనం. పూణే బస్ డిపోలో యువతిపై అఘాయిత్యం ఘటనలో పురోగతి. నిందితుడి ఫోటోను విడుదల చేసిన పూణే పోలీసులు. వివరాలు ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డు ప్రకటన. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్స్. ఒడిదుడుకులను ఎదుర్కొన్న సెన్సెక్స్, నిఫ్టీ.